హ్యాపీ శివరాత్రి. ఒక్క చెట్లు ఏంటి నీళ్ళన్నీ ఏంటో మరి మొక్కలకు కొట్టారు. మొక్కలకి నీళ్లు అక్కడ తడిగా లేదు, బయట ఉంది. అక్కడ ఎండిపోయింది. అదే లీక్ అయినట్టుంది. ఎండొచ్చింది. నియోపోలిస్ రోడ్డు అదరగొట్టేశారు. పోలీస్ రోడ్డు చిన్న నీ ఆఫీస్ ఈ బిల్డింగ్ లో ఉంటే మై హోమ్ గచ్చిబౌలి హైటెక్ సిటీ తర్వాత ఇప్పుడు ఇది డెవలప్ అవుతుంది బాగా. ఎక్స్టెన్షన్ ఇక్కడ రాగానే డాడీ స్పీడ్ వెళ్ళటం కూడా ఇష్టం లేదు, ఎంజాయ్ చేస్తున్నారు రోడ్డుని. వీడియో తీస్తున్నా. ఓహో, నేను వీడియో తీస్తున్నాను. సరే, భలే ఉంది అసలు రోడ్డు. మూవీ టవర్స్ అదేగా కనపడేదేగా. అప్పుడేమో అదే హైలైట్గా ఉండేది చిన్న, ఇప్పుడు అదేమో డల్ అయింది. ఇప్పుడు ఈ మై హోమ్ వాడు వచ్చి మై హోమ్ గ్రూప్ వచ్చి అన్నిటిని డామినేట్ చేస్తుంది. మూవీ టవర్స్ ఓఆర్ఆర్ ఎంట్రీ రోడ్ నెంబర్ 9/10 అంట. ఓకే, సర్కిల్ చూడు. అయ్యో చిన్న, ఎక్కడ చిన్న? ఓకే ఓకే, తీసా నియో పోలీస్. మూవీ టవర్స్ అది మూవీ టవర్స్. అదిగో ఎన్ని కార్లు ఉన్నాయి చూసావు శ్రీను టెంపుల్ దగ్గర. నేను చెప్పానా ఉంటది ఈ రోజని. ఏంటిది ఇది? రెస్టారెంటా? అయ్యో ఇక్కడ పెట్టకూడదేమని. ఆ ఫ్రంట్కి పదా. 11:30 కాకుండా ఈరోజు కంటిన్యూగా ఉంటుందేమో. అబ్బో చాలా ఉన్నాయి. అన్నదానం పెడితే బాగుండు.
శుభ్రంగా లాగిచ్చేస్తా కేసర్లు లడ్డూలన్నీ నేను. పెద్ద ఏరియా. దేవుడికి కప్పింగ్ సారీస్ అంటారు. ఓకే. రెండు బాగున్నాయి. బిల్ పే చేస్తాను. శ్రీను 1000. నా శారీస్ జాగ్రత్తగా పట్టుకోవచ్చున్నా. చిన్న కొబ్బరి చిప్పలు పట్టుకోలేదు మీరు. డాడీని తీసుకోమని కొబ్బరి చిప్పలు ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఇటు సైడ్ పెట్టాను. తీసుకో. రేపు కొబ్బరి పచ్చడే.
ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? ఏమవుది నియో పోలీస్ దగ్గర నో ట్రాఫిక్. ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. రిస్క్ నో రిస్క్ యార్. నియో పోలీస్. ఇప్పుడే ఆటో వచ్చిందా? నియో పోలీస్ బోర్డు దిద్దామంటే సర్కిల్ తిరగాలేమో కదా. ఓకే నియో పోలీస్ కానీ గ్లాస్ వల్ల అంత క్లారిటీ రావట్లా. ఓకే కంప్లీట్ అయితే అదిరిపోద్ది. నువ్వు తీసుకున్నావు కదా నేను ఫ్లాట్ హ్యాపీ. 30 ఇక్కడ 30 కిలోమీటర్స్ దగ్గర ఉంది. ఎంత దూరం ఉందో చూద్దాం. లేకు బాగానే ఉన్నాయి వాటర్. ఇవాళ ఒక్కరోజు నువ్వు సాక్రిఫైస్ చేయొచ్చున్న వెజ్ తినడానికి. వెజ్ తాలి. ఓహో లేదులే బాగానే ఉంది. ఆ రోజు తిన్నాంగా ఉడిపిలో. వెజ్ తాలి తిన్నాం, బాగుంది. అందులో స్వీట్ ఇస్తారు. నేనైతే ఇప్పుడు 3 కప్పులు తినాలి ఆ స్వీట్. రైస్ పెడతారా? రైస్ 2 పూరి. రైస్ కావాలంటే పెడతారు ఎక్స్ట్రా. ఎంజాయ్ తండ్రి వెజ్ తాలి. ఫస్ట్ టైం లైఫ్ లో శివరాత్రి రోజు తింటున్నాను అనుకో. ఇవాళ అందరు ఫాస్టింగ్ ఉంటారు కదా. నువ్వు జనరల్ గా ఎన్వి తింటావు. అందరు నువ్వు ఎన్వి తిన్న టైంలో వెజ్ తినేవాళ్ళు. ఇప్పుడేమో అందరు ఫాస్టింగ్ లో ఉంటారు, నువ్వు వెజ్ తిను. అది లెక్క. అంటే నేను పూరి లేదనుకున్నా. ఎంజాయ్. జీరా రైసా? చిన్న స్పూన్ తెచ్చుకో, అక్కడ ఉంది. ఈ స్పూన్ పెరుగులో స్పూన్ ఇది అక్కడ ఉంది, తీసుకో. ఫ్రెష్ ఉన్నాయి అక్కడ. వెజ్ థాలీ కంటే ఫ్రైడ్ రైస్ బాగుంది కదా. జీరా రైస్. ఏది చిన్నది కూడా మిస్టేక్ అనకూడదు. కాలుతుందా చిన్న? అబ్బో సుశీ చిన్న ఇట్లానే ఒక గిన్నెలో వేసుకుని తింటుంది, అట్లా తింటున్నాడు చిన్న కూడా. ఇది హారిజాంటల్. సుశీ చిన్నమ్మ ఇంతే, ఒక గిన్నెలో వేసుకొని తింటుందంట. అప్పుడు బాబీ చెప్పేవాళ్ళు. మాకు అలవాటు అని చెప్పేదాన్ని. మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అని చెప్పేవాళ్ళు. మన ఇంటికి వచ్చినప్పుడు కూడా అలానే తినేది. నేను కూడా అంతే తింటాగా, గిన్నెలు వేసుకొని మిగిలింది. అసలు నేను కళాయిలోనే అన్నం వేసుకొని తింటా చిన్న, నీకు తెలుసు కదా. అదే మరి. బాబాయ్ తండ్రులు.
మళ్ళీ దాన్ని సపరేట్ కట్టాలి. ఓహో, అంత డిమాండ్ ఉందన్నమాట. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాము.